ఐసీసీ పిలుపు మేరకు ఇటు పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన మేరకు కూడా అటు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి వస్తే తిప్పికొట్టాలన్న నేపథ్యంలో ముందస్తుగా ఉద్రిక్త పరిస్థితులు కూడా అదుపులో పెట్టేందుకు కూడా మరి అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కానివ్వండి, మరొక పక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి గాంధీ భవన్ వద్ద కూడా పోలీసులు స్పెషల్ టీంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు అటు రెండు పార్టీ కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇటు బీజేపీ కార్యకర్తలను ఒకవైపు బయటికి రానివ్వనకుండానే మరొక పక్క ఇటు కార్యాలయంలోనే ఉండేందుకు బయటకు వస్తే కూడా అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఒకసారి గాంధీ భవన్ వద్ద కూడా ఒకసారి చూడవచ్చు, జెండాలు పట్టుకొని ఒకవైపు అటు నేషనల్ అవార్డు కేసుకు సంబంధించి అక్రమ కేసులు అటు బీజేపీ వేధిస్తుంది. గత 10-12 నుంచి కూడా తమ అగ్రనేత రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీని కూడా వేధిస్తుందన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు ఏఐసీసీ పిలుపు మేరకు మరొక పక్క పిసిసి పిలుపు మేరకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి కూడా ఇక్కడే నిలువరించేటువంటి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్ద ఒకసారి పరిసరాలు చూస్తున్నాం మనం, పెద్ద ఎత్తున కూడా మొబైలైజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇటు గాంధీ భవన్ నుంచి కూడా అటు బీజేపీ రాష్ట్ర కార్యం వెళ్లేందుకు వస్తున్నటువంటి వారిని కూడా పోలీసులు నిలువరిస్తూ ఒకసారి మనతో మాట్లాడడానికి అటు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు? ఈరోజు ముట్టడికి వెళ్ళేటువంటి ప్రయత్నం పోలీసులు ఆపుతున్నారు, ఏం చెప్తారు? పోలీస్ వాళ్ళ పనులు చేస్తుంది, మేము బీజేపీ ఆఫీస్ పోతున్నాం వాళ్ళకి అడగడానికి. ఎప్పుడు దాకా జీవితంలో దొంగలంగా కేసులు బుక్ చేస్తారా రాబాయ్ మీరు? ఈడీకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి కానీ, సిబిఐకి కానీ, లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్కి మీరు ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రూఫ్ అయిపోయింది కదా. రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ పెడితే జడ్జ్ గారు ఏం చెప్పినారు? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు, నేను యాక్సెప్ట్ చేయను. సో మారల్లీ కాంగ్రెస్కి విక్టరీ అయిపోయింది. సో మెహర్బానీ చేసుకొని ఈ మొత్తం కాన్స్టిట్యూషనల్ అటానమస్ బాడీకి మీరు యూజ్ చేయకండి. మీ మైండ్లో ఒకటే ఉన్నది, గాంధీ పరివార్కి బద్నాం చేయాలి, వాళ్ళ పేరు పాడు చేయాలి. గాంధీ పరివార్ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చినారు. సో మీరు మన్రేగా పేరు చేంజ్ చేసినారు, మహాత్మా గాంధీ పెట్టి వికసిత్ భారత్ జీ రామ్జీ. రామ్జీ అంటే దేవుడు, మేము పూజిస్తాం, ఆదరిస్తాం. కానీ మీకు మహాత్మా గాంధీ పేరుతో ప్రాబ్లం కాదు, మీకు గాంధీ పేరుతో ప్రాబ్లం. పొలిటికల్ గెయిన్ గాంధీకి అవుతుంది అని మీరు మహాత్మా గాంధీ పేరు తెస్తున్నారు. మన్రేగా లార్జెస్ట్ బిగ్గెస్ట్ వెల్ఫేర్ స్కీమ్ రూరల్ ఇండియాలో. 100 రోజులు గ్యారంటీ, వాళ్ళకు డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కడు మైండ్లో ఉంటుంది గాంధీ. గాంధీ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఫైదా అవుతుంది, కాంగ్రెస్కి ఫైదా అవుతుంది అని మీరు పేరు తీసేస్తున్నారు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. వందే మాతరంకి పార్లమెంట్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? వందే మాతరం తెచ్చింది కాంగ్రెస్. ఎవరు చెప్పరు వందే మాతరం? మా మైండ్లో వందే మాతరం, హార్ట్లో వందే మాతరం, ఆత్మలో వందే మాతరం ఉన్నది. సో అనవసరంగా రియల్ ఇష్యూస్ మీద మీరు మాట్లాడండి. మీరు ఎట్లా పబ్లిక్కి ప్రామిస్ చేసింది అది అమలు చేయండి. ఫాల్తున్న టాపిక్స్కి మీరు పక్క పెట్టండి. ఇలా మేము బీజేపీ ఆఫీస్కి పోతున్నాం, అనవసరంగా మీరు గాంధీకి టార్గెట్ చేస్తున్నారు. అది కాదు, కాంగ్రెస్ ఫినిష్ కాదు, లంగా దొంగ కేసులు ఆపండి అని ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి పోతున్నాం. కానీ అక్కడ కూడా మీరు వస్తే మీరు తిప్పి కొడతామని చెప్పి భారీగా కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారు, రండి చూసుకుందాం అనే విధంగా కూడా తయారై కూర్చున్నారు. ఏం చెప్తారు? టైం అవుతుంది కదా, 12 o'clock 1 o'clock లాగా చూద్దాం. వాళ్ళు తిప్పి కొడతారు, మేము తిప్పి కొడతాం, దాని తర్వాత మీతో మాట్లాడదాం. పోలీసులకు సంబంధించి మీ రాష్ట్రం ఇక్కడ అధికారంలో ఉన్నారు, పోలీసులకు సంబంధించి కొంత మిమ్మల్ని నిలువరించేందుకు ఇబ్బంది ఉంది. బీజేపీ ఒక ఆరోపణ చేస్తుంది, పోలీసులే దగ్గర ఉండి పంపించే వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో వాళ్ళు వచ్చి ఒక కార్యాలయంలో దాడి ఏంటి అనేది ప్రశ్న. ఎక్కువైపోయింది బీజేపీది డ్రామా, ఎక్కువైపోయింది. లంగా దొంగ కేసులు పెట్టి 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 మాకు ఈ స్థాయిలో తెచ్చినారు. సో మా పేషెన్స్ వెళ్ళిపోయింది. దానికోసం వాళ్ళ ఆఫీస్ మీద పోతున్నాం. డెమోక్రసీ ఉన్నది, ఆ రైట్ మా దగ్గర ఉన్నది, తప్పకుండా పోతాం, వాళ్ళకు చెప్పి వస్తాం. లంగా దొంగ కేసులు ఆపండి. కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, అది ప్రభుత్వానికి సంబంధం ఉండదు, పార్టీకి సంబంధం ఉండదు అనేది వాళ్ళు ప్రధానమైనటువంటి వాదన. దానికేం చెప్పి అదే మాకు ప్రాబ్లం. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి, అటానమస్ బాడీకి వీళ్ళు వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి అదే ప్రాబ్లం. లేటెస్ట్ ఓట్ చోరీ మేము చూపిస్తున్నాం కదా, అలిగేషన్ పెట్టలేము కదా, ప్రూఫ్లు పెడుతున్నాం కదా. మొత్తం ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది. జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక బీజేపీ స్పోక్స్మెన్ లాగా మాట్లాడుతున్నారు. ఎట్లా కనిపిస్తున్నది అంటే ఆయన బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నది. టోటల్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ వెనుక ఉన్నది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఇది ఇండియాలో నడవదు.
వాళ్ళకు ఇండిపెండెంట్గా వాళ్ళు పని చేయాలి. గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉండని, బీజేపీ ఉండని, కానీ అనవసరంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకు వెపన్ లాగా యూజ్ చేస్తున్నది. అది ఒక తప్పు చేస్తున్నారు. దానికోసమే మేము పోయి వాళ్ళకు ఒక లెసన్ చెప్పాలి అని పోతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది శ్రీధర్ ఒక నిమిషం. శ్రీధర్, అంటే బీజేపీ కార్యాలయానికి వెళ్ళి దాడి చేయడానికి వెళ్తున్నారా? ఇంజెక్షన్ ఇవ్వడం అంటే ఫిరోజ్ ఖాన్ ఉద్దేశంలో ఏంటంటే దాడి చేయాలనుకుంటున్నారా? వాళ్ళని అంటే బీజేపీ కార్యాలయానికి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకసారి అడగండి. మనోజ్ అటు బీజేపీకి వెళ్ళి కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తామని అంటున్నారు. మరొక సంబంధించి ఒక మాట అడిగి ప్రయత్నం చేద్దాం సార్. ఇంజెక్షన్ అంటే ఇందాక అడగడం మర్చిపోయి, ఇంజెక్షన్ అంటే ఏంటి? దాడి చేయడమా లేకపోతే బుద్ధి చెప్పడం? ఏ విధంగానే బుద్ధి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇప్పుడు దాకా. అరే కాంగ్రెస్ ఏం చేయదు రాబాయి, వీళ్ళు గమ్మును కూకుంటారని. ఇప్పుడు ఏం గమ్ము కూకునే అవసరమే లేదు. ఒక మారల్ విక్టరీ అయిపోయింది మాకు రౌజ్ అవెన్యూ కోర్టులో. అర్థమైపోయింది, మొత్తం ఇండియాకి అర్థమైపోయింది. లంగా దొంగ కేసులు పెడుతున్నారు. దానికోసం వాళ్ళ ఆఫీస్కి పోతున్నాం. ఏం చేస్తారు సార్ అనేది ప్రధానంగా ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి అడుగుతాం, లంగా దొంగ కేసులు ఆపుతారా? ఇక్కడ దాకా వచ్చినాం, రేపు గుసాయించేస్తాం. అది థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అక్కడికి వెళ్ళి కూడా అక్కడ నిలదీస్తాం, వాళ్ళని అడుగుతాం. ఎందుకంటే అటు ఈడీ కానివ్వండి, మరోవైపు సిబిఐ కానీ ఇటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెషర్ తీసుకొచ్చి కూడా అటు లేనిపోని కేసులు, అంటే అటు కావాలని చెప్పి కూడా కొంత కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఈడీకి సంబంధించి రౌజ్ అవెన్యూ ఢిల్లీ కోర్టుకు సంబంధించి కూడా అటు ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీటును కొత్త ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఒకవైపు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇంప్లీట్ చేసేందుకు కూడా కోర్టు నిరాకరించి మాట్లాడుతున్న మాటల్లో అయితే ముందుగా బుద్ధి చెప్తాం, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గుసాయిస్తాం అంటున్నారు. అంటే డైరెక్ట్ గా దాడి చేస్తామనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడుతుంటే కనబడుతోంది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థాయిలో ఇలా మాట్లాడుతూ ఉంటే సిచ్యువేషన్ ఏంటి? ఏమన్నా అటు కాంగ్రెస్ కార్యకర్తలు కేవలం మాటలే కాదు, వారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ అయ్యారు. ఎందుకంటే పీసీసీ పిలుపు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడే కాదు, కేవలం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయాలు కాదు, అటు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు ముట్టడించాలి. బీజేపీకి సంబంధించి కూడా ఇటు అక్రమ కేసులు బనాయిస్తుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈ అక్రమ కేసులు సంబంధించి కూడా కొంత కాంగ్రెస్ అటు బీజేపీ పైన ప్రెషర్ తీసుకున్నారు. చూస్తున్నాం ఒకవైపు పీసీసీ ఇప్పుడే అటు గాంధీ భవన్ చేరుకున్నారు. ఎందుకంటే పీసీసీ పిలుపు మేరకి పీసీసీ పిలుపు మేరకే ఒకవైపు కూడా అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. కాబట్టి అటు గాంధీ భవన్ చేరుకోవడంతో ఒక్కసారిగా అటు పీసీసీ ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముడుతున్నారు. మరికొద్ది సేపట్లో, ఎందుకంటే 12 o'clock ఇక్కడ నుంచి బయలుదేరుతామని చెప్పి కూడా ఇప్పటికే అటు చూసాం ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ పేర్కొన్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. కానీ పోలీసులు ఎక్కడ కూడా అటు గాంధీ భవన్ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఇక్కడే కాదు. సారీ శ్రీధర్, మీ వెనుక కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు, డిసిసి నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించండి ఒకసారి.